నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విస్తా కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఆహారం కానీ జలం కానీ మనం తీసుకుంటున్న ఈ ఆహారము జలము మన శరీరంలో చాలా ఎక్కువ ప్రాధాన్యతను పోషిస్తూ ఉంటాయి. అంటే మనం మంచి ఆహారం తీసుకుంటే అది అమృతంగా మారుతుంది. కొంచెం మనం అటు ఇటు కాకుండా జంక్, ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి ప్రస్తుతం తీసుకుంటున్నాం. ఇలాంటి మనకు సెట్ అవ్వని ఆహారం తీసుకుంటే అదే విషంగా మారుతుంది అంటూ ఉంటారు. మరి నిజంగా అసలు ఈ ఆహారం తీసుకునే విధానాన్ని బట్టి, మన సిస్టమ్ అంతా ప్రాసెస్ జరిగే విధానాన్ని బట్టి, మన ఆలోచన విధానం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది పాజిటివ్ లేదా నెగిటివ్. నిజంగా మనం తీసుకునే ఆహారం ఏ రకంగా ఉండాలి? అమృతమైన ఆహారంగా ఉండాలి ఆహారం అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి? శాస్త్రం మనకి ఏం చెప్పిందంటే ఆహారం అమృతమస్తు, జలం ఆరోగ్యమస్తు. అంటే నారాయణుడు మనకి అందరికీ కూడా స్థితి కారకుడు. మన జీవితం అంతా కూడా ఆధారపడింది దేన్ని? స్థితి. అందుకని ఈ స్థితికి సూర్యుడి ద్వారానే మనకి ఈ రోజులు, మాసాలు, సంవత్సరాలు, దినాలు, గంటలు అన్ని కూడా దేని మీద ఆధారపడింది? సూర్యోదయ సూర్యాస్తమయం మీద ఆధారపడింది. అంతే. అందుకని ఆ సూర్యుడిని అన్నాం సూర్య నారాయణుడు అన్నాం. నారా అంటే జలం సంస్కృతంలో. అందుకని సూర్యుడు అంటే నారాయణుడు. అందుకని వాళ్ళు అన్నారు ఆహారం అమృతమస్తు, జలం ఆరోగ్యమస్తు. మొట్టమొదటి మీ ఆరోగ్యం బాగుంటే అంత బాగుంటుంది. మీరు తీసుకునేటువంటి ఆహారం, మనం తీసుకునే ఆహారం మన హృదయంలో ఉన్నటువంటి భగవత్ స్వరూపానికి మనం ప్రసాదంగా నివేదన చేస్తున్నాం అనే భావంతో తీసుకోవాలి. ఇంకా అప్పుడు మనకే ఆ విచక్షణ వస్తుంది. ఏ పదార్థాన్ని భగవంతుడికి నువ్వు నివేదన చేయాలనుకున్నావో ఆ పదార్థాన్ని నువ్వు స్వీకరిస్తావు. దాంట్లో కూడా ఏంటంటే ఈ మనస్సు అనేటువంటిది ఆహారం వల్లనే ఏర్పడుతుంది. ఎలా అంటే ఈ స్థూలమైనటువంటి తీసుకున్న ఆహారంలో స్థూల భాగం వేస్ట్ మెటీరియల్ అంతా వేస్ట్గా వెళ్ళిపోతుంది. దాంట్లోని కొంత భాగం రక్తంగా మారుతుంది. ఆ తీసుకున్న ఆహారంలోని సంస్కారపూరితమైనటువంటివి మనస్సుగా మారుతాయి. ఆహారంలోని సంస్కారాలు మనస్సుగా మారుతాయి. అంటే అది ఏ రకమైన కావచ్చు, గుణాలు కావచ్చు. ఆహారంలో కూడా తమో గుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది ఆహారం. అందుకని సంస్కారాలు అంటే ఆలోచనలు. ఒక అర్థం సంస్కారాలు అంటే పూర్వజన్మ సంస్కారాలు అంటే పూర్వజన్మ ఆలోచనలు. అది మనం లౌకికమైనవా అలౌకికమైనవా? కేవలం మన గురించే మనం జీవితాన్ని అనుభవించాలా, లేకపోతే అందరి కోసం సర్వేజన సుఖినో భవంతు, అందరినీ సంతోషపెట్టడం కోసం అందరితోటి సమానంగా ఉండి మరి వాళ్ళ పూర్వుల యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకొని మన ఆచరణలో విధానంలో మార్చుకొని మనం ఉండాలా. దీనికి సంస్కారాలు అంటారు. ఇవి దేంతో వస్తున్నాయి? ప్రామాణికంగా ఆహారంలోని సూక్ష్మమైన సంస్కారాలే మనస్సు. అందుకని మనస్సుకి దాని డెఫినేషన్ ఆహారం వల్ల ఉత్పన్నం అవుతుంది. మనసు ఉత్పన్నం అవుతోంది ఆహారం వల్ల. అందుకని ఆహారానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ఆహారాన్ని ఎలా తీసుకోవాలి అంటే తీసుకునే సమయం ఇంపార్టెంటా, తీసుకునే ఆహార పదార్థం ఇంపార్టెంట్. ఆకలి కానప్పుడు ఆహారం తీసుకోకూడదు. అది సమయం అని ఈ టైం అయిపోయిందనే తీసుకోవడం అది కాదు. మన దేహమే మనకు చెప్తుంది ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం నీ దేహానికి. నీ దేహ యుక్తాహార విహారస్య అని భగవద్గీతలో ఒక్క శ్లోకంలో మొత్తం మన జీవితానికి కావాల్సినటువంటి సూచనలన్నీ ఆరోగ్యపరంగా సైన్స్ ప్రకారంగా ఇచ్చారు భగవంతుడు కూడా. యుక్తమైనది నీ దేహానికి యుక్తమైన ఆహారం ఏది సరిపడుతుందో అది కాలమాన పరిస్థితులు బట్టి, వాళ్ళు ఉన్నటువంటి స్థలాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అందరికీ ఒకే రకమైన ఆహారం కాదు. అదే మన దేహానికి ఏది, మన తత్వానికి బట్టి వాత, పిత్త, కఫ అని 3 రకాలుగా మన మానవాళ్ళంతా ఈ 3 దోషాలతో పుడతారు. ఈ దోషాల్లో ఎవరికి
ఎవరి దోషానికి విరుగుడుగా ఏ పదార్థం తీసుకోవాలో ఆ పదార్థం తీసుకోవాలి. అనేది దీన్ని ఎలా తీసుకోవాలంటే ఇది బాగా నమిలి ఈ నాలికని వెనక కొండ నాలిక వరకు అక్కడి దాకా తీసుకెళ్ళాలి. దీన్ని ఈ ఆహారాన్ని మనమే చేత్తో ఎలా అయితే మూతి వరకు తీసుకుంటున్నామో ఈ నాలికని ఉపయోగించి దీన్ని బాగా నమిలి జలంలాగా లిక్విడ్ లాగా మార్చి ఆ లిక్విడ్ని వెనక్కి ఈ నాలికని వెనక్కి తిప్పాలి. అంటే అంగిట్లోకి వేయాలి. ఈ గొంతులోకి మన నాలికతోటి మన స్పూన్ తోటి ఎలా నోట్లో తీసుకుంటే అలా వేయాలి. అది అసలు దాన్ని కేసరి అంటారు. ఆ కేసరి అంటే ఇంకో అర్థం ఉంది, ఆకాశ గమనం. మన దేహం స్థూలంగా ఉన్నాం, మన అందరూ ఈ ప్రపంచం అంతా చూడాలని ఉంటుంది, తిరగాలని ఉంటుంది. కానీ అది భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం ఏంటి? స్వప్నావబోధస్య ఉంది. ఆ యుక్తాహార విహారస్యలో స్వప్న అవబోధస్య, నీ కోరికలన్నీ స్వప్నంలో తీర్చుకో, స్థూలంలో తీరలేని వాటిని స్వప్నంలో తీర్చుకో. స్వప్నంలో ఎలా తీసుకుంటారు? సూక్ష్మదేహంతో. అంటే అవి మనం అనుభవించి మనం పగలు చూసాం, ఇవి కోరుతున్నాం, అది దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. భగవంతుని ఆశ్రయించాం, ఆయన ఏ రకంగా అందరికి ఇస్తాడు? రాజు కావాలి, అందరికి రాజు ఇవ్వలేక ఆయన, కానీ వీడి కోరిక కూడా తీరుస్తాడు, స్వప్నంలో తీరుస్తాడు. అంతే. అదే దీని కేసరి అంటే దాని అర్థం ఆకాశ గమనం. మనం ఈ పగలు స్థూలదేహంతో ప్రయాణం చేస్తాం, పడుకోగానే సూక్ష్మదేహంతో ప్రయాణం చేస్తాం. అప్పుడు మీ కోరికలన్నీ తీరుతాయి. భగవంతుడికి దగ్గరగా ఉంటాం రాత్రిపూట. మన నిద్ర లేపేది భగవంతుడే. మనకి రాత్రి 12ంటికి రోజు మారుతోంది దినం. ఈ రోజు నుంచి ఈ రోజుకి మారుస్తున్నది ఎవరు? భగవంతుడు. అందుకని ఆ భగవంతుడి దగ్గరగా మనం ఉన్నాం రాత్రిపూట. మొట్టమొదటి నిద్రలో స్వప్నాలకు అయిపోయిన తర్వాత గాఢ నిద్రకి వెళ్ళినప్పుడు అసలైన నిద్రది. మన గాఢ నిద్రలో ఉన్నప్పుడు అసలైన నిద్ర. అప్పుడు మన పేరు తెలియదు, ఊరు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ భగవంతుడే మనని అన్ని చూస్తున్నాడు, కావాల్సినవన్నీ. ఈ జ్ఞానం మనం పొందగలిగితే మనం రోజు నిత్యము భగవంతుడికి. అందుకని అది దేని మీద మళ్ళీ ఆధారపడింది? నువ్వు తీసుకుంటే ఆహారం, నీవు తీసుకుంటే జలం మీద. స్వచ్ఛమైన జలాన్ని తీసుకుంటే ఇంకా వేరే ఏం అవసరం లేదు, ఏమీ కలపక్కర్లేదు. స్వచ్ఛమైన జలం ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది. ఆ జలం వల్ల నారాయణుడు అనుగ్రహిస్తాడు. మన విష్ణుమూర్తి లోపలే ఉన్నాడు, హృదయంలోనే భగవత్ స్వరూపం ఉంది. ఆ భగవత్ స్వరూపం మనల్ని అనుగ్రహిస్తుంది. అదే కేసరి అన్నారు. అందుకని యోగాభ్యాసం చేసే వాళ్ళైతే కేసరి ముద్రగా ఈ నాలికని మామూలప్పుడు కూడా వెనక్కి తిప్పుస్తారు, అంతే తేడా. అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇది కొండ నాలిక తగులుతుంది. ఇదే నాలిక మన సాగదీయక్కర్లేదు. ఈ నాలిక మనం మెల్లమెల్లగా వెనక్కే పెట్టి మాట్లాడాలన్నప్పుడే ఉంచండి. మాట్లాడవలసిన అవసరం లేనప్పుడు, ఆలోచించాల్సిన అవసరం లేనప్పుడు నాలికని వెనక్కి తిప్పేసేయండి. మీకు ఏ సమస్యలు లేవు, ఏ తలనొప్పులు లేవు. స్వచ్ఛమైన ఏరుస్తూ మన దేహానికి సరిపడే ఆహారం, హితమైనది, మితమైనది, రెండున్నాయి కండిషన్స్. హితమైనది, మితమైన ఆహారం తీసుకోవాలి. అందుకని దీంట్లోనే ఈ జలానికి సంబంధించింది జల సూక్తం అని 4 శ్లోకాలు ఉంటాయి. మన భగవంతుడు ఇంటర్నెట్ లో అన్ని ఏర్పాటు చేశాడు. జల సూక్తం అని మనం టైప్ చేస్తే వినాలంతే. అపాంశు జల సూక్తం అని, అపాం భేషజ జల సూక్తం అసలు పేరు అది. అపాం అంటే అపాం భేషజ అంటే వైద్యుడు. అసలు వైద్యుడు ఎవరు? అసలు వైద్యుడు అంటే ఈశ్వరుడే, నారాయణుడే. మీరు ఈశ్వరుడు అంటే ఈశ్వరుడే, నారాయణ అంటే నారాయణుడే, అంతే. ఆయన వైద్యుడు, మొదటి వైద్యుడు. అపాం భేషజ జల సూక్తం 4 శ్లోకాలు. ఎప్పుడు వినాలండి ఇవి? మామూలుగా ఎప్పుడైనా వినొచ్చు. ఎప్పుడు కూడా సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఈ శ్లోకాలు చదివితే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు దాహం అయినప్పుడు వినాలి, చదువుకోవచ్చు. ఎండాకాలంలో మనం విపరీతమైన ఎండల్లో ఇబ్బందులు పడుతున్నాం, అప్పుడు ఈ జల సూక్తాన్ని పఠించవచ్చు. ముందు వింటూ ఉంటే మనకు అదే ప్రాక్టీస్ అయిపోతుంది. 4 ఉంటాయి శ్లోకాలు, ఎక్కువ ఏం లేవు. అదే ఇది ఆహారం అమృతమస్తు, జలం ఆరోగ్యమస్తు.
ఈ విధంగా అందరూ ఆచరిస్తారని ఆశిస్తాం. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.